రాష్ట్రంలో చెక్ డ్యాంలు దెబ్బతినడంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన చెక్ డ్యాంలు డిజైన్లు నిర్మాణ లోపాలతో అధ్వానంగా తయారయ్యాయి. నాయకుల సిఫార్సులతో వాళ్ళు చెప్పిన చోట నిర్మించడం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే డిజైన్ను అనుసరించడం చెక్ డ్యాంలు కుంగిపోవడానికి కారణమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెక్ డ్యాంలను తెర మీదకు తెచ్చింది. అయితే 2020 నుంచి 2022 మధ్య కాలంలో చేపట్టిన చెక్ డ్యాంల నిర్మాణాల్లో సరైన డిజైన్లు పాటించలేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే డిజైన్ ని అనుసరించడంతో పాటు సరైన నాణ్యత లేక చెక్ డ్యాంలు దెబ్బతింటున్నాయి. అనుకూలమైన చోట కాకుండా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన చోట నిర్మించిన చెక్ డ్యాంలు ఎక్కువగా కుంగిపోయినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని చోట్ల పర్యవేక్షణ సరిగా లేక పనులు ముందుకు సాగలేదు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, డిజైన్లలో లోపాలు, సరైన ప్రణాళికలు లేకుండా నిర్మించిన వాటిలో కొన్ని కుంగిపోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో భారీ ఎత్తున చెక్ డ్యాంల నిర్మాణాలు చేపట్టింది. 3825 కోట్లతో 1200 చెక్ డ్యాంల నిర్మాణాలకు అధికారులు అంచనాలను రెడీ చేశారు. 2023 చివరి నాటికి 657 చెక్ డ్యాంలకు సాంకేతిక అనుమతులు ఇవ్వగా 449 పూర్తయ్యాయి. వీటి కోసం 2238 కోట్ల నిధులు చెల్లించారు. ఇంకా 208 చెక్ డ్యాంలు పూర్తి చేయాల్సి ఉంది. 150కి పైగా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ సర్కిల్లో 67 చెక్ డ్యాంలకు 469 కోట్లు కేటాయించారు. వీటిలో 35 నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఆదిలాబాద్ లో 198 కోట్ల 99 లక్షలతో 75 చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. వీటిలో 71 పూర్తయ్యాయి. రామగుండం సర్కిల్లో 391.16 కోట్లతో 26 చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. వీటిలో 14 నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. వరంగల్ సర్కిల్లో 221.63 కోట్లతో 60 చెక్ డ్యాంల నిర్మాణాలు చేపట్టారు. వీటిలో 14 పూర్తి కావాల్సి ఉంది. పలు జిల్లాల్లో నిర్మాణాల్లో నాణ్యత లోపించినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. ఈ ఏడాది మే నెల నుంచి విజిలెన్స్ చెక్ డ్యాంల పరిస్థితులపై విచారణ చేస్తోంది. అసలు ఎక్కడి వరకు ఇసుక ఉంది, ఎక్కడి వరకు మట్టి ఉంది, ఎక్కడి వరకు గ్రావెల్ ఉంది, ఎక్కడ మనకు బండి వస్తుంది, ఒక నిర్దిష్ట పరిశీలన ఎక్కడ ఏ చెక్ డ్యామ్ లో కూడా జరిగినట్టు మనకి ఎక్కడ రిపోర్ట్ ఉండదు. డిజైన్ ని గీసేటటువంటి నమూనాని గీసేటటువంటి ఏజెన్సీ వాళ్ళకు స్ట్రక్చరల్ డిజైన్స్ ఇచ్చేసింది. వీళ్ళు పోయి స్థలాలు ఎంపిక చేసేసుకొని నిర్మించారు. 2020 నుంచి పలు చెక్ డ్యాంలలో అనేక లోపాలు బయటపడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరుపై నిర్మించిన అనేక డ్యాంలు కుంగిపోవడం, మట్టి కట్టలు కొట్టుకుపోవడం, కొన్నింటికి బెడ్లు పగుళ్లు రావడం, సైడ్ వాల్స్ కుంగిపోయాయి. పెద్దపల్లి జిల్లాలోని గుంపుల, అడవి సోమనపల్లి వంటి ప్రాంతాల్లో చెక్ డ్యాంలు వరుసగా కూలిపోయాయి. కోట్లు ఖర్చు చేసి మానేరు లాంటి పెద్ద వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలలో కనీస ప్రమాణాలు పాటించలేదని విజిలెన్స్ విచారణలో తేలింది. సాయిల్ టెస్టులు చేయకపోవడం, నిర్మాణంలో తగిన ప్రమాణాలు పాటించకపోవడంతో చెక్ డ్యాంల బెడ్స్ కింద బుంగలు పడి కుంగిపోయాయి. చాలా భారీ ఎత్తున డబ్బులని దోచుకునేటటువంటి క్రమంలో ఈ చెక్ డ్యామ్ డిజైన్స్ మానేరు నది పైన చేయడం జరిగింది. అడవి సోమన్పల్లి కంటే ముందే చాలా చెక్ డ్యాంలు కూలిపోయాయి. అవి కూలిపోయినటువంటి వాటిని కూడా లెక్క ఉంది. ఇంకా కూడా చాలా చెక్ డ్యాంలు కూలిపోబోతున్నాయి. డిజైన్ చేసినటువంటి స్థలంలో నిర్మించకుండా అక్కడ స్థానిక నాయకుల ఒత్తిడికి తగ్గట్టు ఆ చెక్ డ్యామ్ తరలిపోయింది. విజిలెన్స్ విచారణ ఆధారంగా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నాసిరకం పనులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం.